ఇంతకుముందు చెప్పాను కదా, నాతో వచ్చిన వాళ్ళు చాలా మంది హెల్మెట్ మర్చిపోయి మళ్ళీ నాకు రైడ్స్ కావాలంటే మీ నంబర్ తీసుకుంటాను, ఆ నంబర్ తీసుకొని మీకు కాల్ చేస్తాను. ఈ అమ్మాయి బైక్ టాక్సీ బుక్ చేసుకుంది. ఇదండి కొరియర్ సర్వీస్ ఇలా ఉంటుంది. ర్యాపిడో నుంచి అలర్ట్ వచ్చింది, మనం 65 కిలోమీటర్స్ ఆ లొకేషన్ కనుక్కోలేకపోయాను. సో కస్టమర్ క్యాన్సిల్ చేసేసాడు ఆ ఆర్డర్. కాల్ డైల్ అయ్యే నంబర్ కస్టమర్ది కాదు. కానీ ఇది చాలా డేంజరస్ ఏరియా. ఎందుకంటే చూసారా ఆటో వాళ్ళు ఎంతమంది ఉన్నారు. బైక్ ట్యాక్సీ చేసే వాళ్ళకు ఉండవలసిన ముఖ్యమైన వస్తువులు ఏంటంటే, ఆటో డ్రైవర్ సతాయిస్తున్నారు, హెరాస్ చేస్తున్నారు, మొబైల్ లాక్కుంటున్నారు, హెల్మెట్ లాక్కుంటున్నారు. Welcome back to my channel. This is Chakri, the Avenger Rider. So February 15th, 2023లో బైక్ ట్యాక్సీ మీద చాలా స్పెక్యులేషన్స్, చాలా ఆర్గ్యుమెంట్స్, చాలా మంది కామెంట్స్ చూస్తున్నాను. సో 2023 ఫిబ్రవరిలో కూడా బైక్ ట్యాక్సీ చేసి బోత్ ఊబర్ అండ్ ర్యాపిడో మీకు చూపిస్తాను. బైక్ ట్యాక్సీ చేయొచ్చా చేయకూడదా అనేది గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. సో ఇప్పటి వరకు నేను గవర్నమెంట్, పోలీసు వీళ్ళతో కనుక్కొని బైక్ ట్యాక్సీ చేయొచ్చు, ప్రాబ్లం లేదు అని తెలుసుకున్న తర్వాతనే నేను బైక్ ట్యాక్సీ చేస్తున్నాను. అది కూడా నా వీకెండ్స్లో లేకపోతే వీక్ ఆఫ్స్ ఉన్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే నేను బైక్ ట్యాక్సీ అనేది చేస్తున్నాను. ఈరోజు మీకోసం చాలా రోజులైంది, కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల బాగా చిక్కిపోయాను. అయినా ఓపిక తెచ్చుకొని మీకోసం బైక్ ట్యాక్సీ చేస్తున్నాను. బెంగళూరు చిన్న పని ఉంది, చిన్న పని దగ్గరికి వెళ్ళే ముందర బైక్ ట్యాక్సీలో అర్న్ చేసుకుంటూ మనం వేరే చోటికి వెళ్ళి మన పని చేసుకోవచ్చు, అలాగే అర్న్ చేసుకోవచ్చు. అది ఎలాగో మీకు మొత్తం చూపిస్తాను. స్టే కనెక్టెడ్, కీప్ వాచింగ్. ఇంకా బైక్ ట్రిప్ 0 చేశాను. ఇంకా ఆన్లైన్లో వెళ్ళాను, ఊబర్లోను ర్యాపిడోలోను రెండిట్లో ఆన్లైన్లో ఉన్నాను. ఏ ఆర్డర్ వస్తుందో చూద్దాము. హ్యాపీగా బైక్ ట్యాక్సీ చేసుకుని డబ్బులు సంపాదిస్తున్న చాలా మంది నాకు మెసేజ్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. ఆటో డ్రైవర్ సతాయిస్తున్నారు, హెరాస్ చేస్తున్నారు, మొబైల్ లాక్కుంటున్నారు, హెల్మెట్ లాక్కుంటున్నారు, హెల్మెట్ పగలగొడుతున్నారు, ఇలాంటివన్నీ. వీళ్ళందరికీ చాలా చాలా సింపుల్ సొల్యూషన్. సింపుల్ ఏంటంటే 100 కాల్ చేయండి. 100 కాల్ చేస్తే వాళ్ళు ఇమీడియట్గా మీకు పోలీస్ సపోర్ట్ అనేది పంపిస్తారు. పోలీసులు వచ్చి మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. దీంట్లో భయపడాల్సిన అవసరమే లేదు. ఆటో వాళ్ళకు ఎలాంటి రైట్స్ లేవు మిమ్మల్ని ఆపడానికి కానీ, మిమ్మల్ని బెదిరించడానికి కానీ, మీతో గొడవ పెట్టుకోవడానికి కానీ. మీరు అస్సలు ఆర్గ్యుమెంట్ చేయాల్సిన అవసరం లేదు. వీలైతే వీడియోతో రికార్డ్ చేయండి, ఇమీడియట్ గా పోలీసులు వాళ్ళకి చూపించండి, వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళు చూసుకుంటారు. ఫస్ట్ ఆర్డర్ మనకు ర్యాపిడోలో వచ్చింది, 39 రూపీస్ అంట. లెట్స్ గో అండ్ డూ ద ఫస్ట్ ఆర్డర్. 2023లో ఫిబ్రవరిలో బైక్ ట్యాక్సీ ఫస్ట్ పికప్ చేసుకోవడానికి వచ్చాను, ఫస్ట్ కస్టమర్ని పికప్ చేసుకోవడానికి. బైక్ ట్యాక్సీ చేసే వాళ్ళకు ఉండవలసిన ముఖ్యమైన వస్తువులు ఏంటంటే, గ్లౌజెస్, హ్యాండ్ గ్లౌజెస్ ఖచ్చితంగా పెట్టుకోండి. ఎక్స్ట్రా హెల్మెట్ కస్టమర్ కి ఇవ్వాలా, పెవిలియన్ కూడా హెల్మెట్ ఇంపార్టెంట్ కాబట్టి. తర్వాత మనం వర్కింగ్ కండిషన్ లో ఉన్న మొబైల్ ఫోన్, కస్టమర్ ఓటీపీ చెప్తాడు, ఓటీపీ చెప్పిన తర్వాత మనకు డ్రాప్ లొకేషన్ అనేది చూపిస్తుంది అనమాట. ఓటీపీ ఎంటర్ చేయక ముందర మనం డ్రాప్ లొకేషన్ చూడలేము. ఆర్డర్ యాక్సెప్ట్ చేసే ముందరే మనం ఏరియా లొకేషన్ అనేది చూసుకోవచ్చు, డ్రాప్ లొకేషన్. ఇది ఒక షార్ట్ రైడ్. ఫస్ట్ ఆర్డర్ కి మనకు 39 రూపీస్ అంటే కస్టమర్ 40 రూపీస్ క్యాష్ ఇచ్చాడు. క్యాష్ అని సెలెక్ట్ చేసి 5 స్టార్ రేటింగ్ ఇచ్చేసి కస్టమర్ కి మనం నెక్స్ట్ ఆర్డర్ కోసం వెయిట్ చేద్దాం ర్యాపిడోలో. అలాగే ర్యాపిడో యాక్సెప్ట్ చేసినాక నేను ఇమీడియట్ గా ఊబర్ అనేది ఆఫ్లైన్ లోకి వెళ్ళిపోయాను. ఎందుకంటే ఒకేసారి 2 ఆర్డర్స్ చేయలేము కాబట్టి. మళ్ళీ ఊబర్ గో, ఊబర్లోను ర్యాపిడోలోను బోత్ మనం ఆన్లైన్ లో ఉన్నాం. నెక్స్ట్ ఆర్డర్ ఏమొస్తుందో చూద్దాం, కొంచెం నీడకెళ్ళి ఆగుదాం. మనకు సెకండ్ ఆర్డర్ కూడా ర్యాపిడోలోనే వచ్చింది. సో యాక్సెప్ట్ ద రైడ్, శ్రీనివాస్. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. కెమెరా యూట్యూబర్. హెల్మెట్ కి కెమెరా చూసి చాలా మంది ఇలా అడుగుతారు, ఏంటిది ఎందుకు అని. నాకు అలవాటు అయిపోయింది. सीजन्स रेस्टोरेंट उस तरफ है ना, रोड के उस तरफ है ना, that side of the road, right? I have to go. I should not cross the road. The left side of the road is near Kengeri bus stop. OTP 83
70. గూగుల్ మ్యాప్స్ ఉన్నా కూడా ఈ బైక్ ట్యాక్సీ చేయడం వల్ల నాకు బెంగళూరులో రూట్స్, ఏరియాస్, ఫేమస్ ల్యాండ్ మార్క్స్ ఇవన్నీ బాగా అలవాటు అవుతున్నాయి. ఇదొక బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు. సెకండ్ డ్రాప్ కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. డ్రాప్ లొకేషన్ కి ఆపోజిట్ లో కస్టమర్ డ్రాప్ చేశాను. కానీ ఇది చాలా డేంజరస్ ఏరియా. ఎందుకంటే చూసారా ఆటో వాళ్ళు ఎంతమంది ఉన్నారో, పొరపాటున వాళ్ళకు డౌట్ వచ్చినా, వాళ్ళకి ఏమన్నా జస్ట్ సిగ్నల్ వచ్చినా కూడా మనం ర్యాపిడో బైక్ ట్యాక్సీ చేస్తున్నామని వచ్చి ఏదో ఒకటి అటాక్ చేయడమో, లేకపోతే మనతో గొడవ పెట్టుకోవడమో, ఆర్గ్యూ చేయడమో, ఏదో ఒకటి చేయడానికి ట్రై చేస్తారు. ఈ కస్టమర్ వచ్చేసి మనకు స్కాన్ చేసి పే చేస్తున్నాడు ర్యాపిడో యాప్ లో. సో ఈ డ్రైవర్స్ తో ఈ రోజు గొడవ ఎందుకులే అనుకుంటున్నా, కానీ మీకు చూపించడానికి ఎలా హ్యాండిల్ చేస్తాను, ఎలా ట్యాకిల్ చేస్తాను వీళ్ళని అని ఈ రోజు ఎవరైనా వచ్చి గొడవ పెట్టుకుంటేనే బాగుంటుందని అనుకుంటున్నా. మళ్ళీ ఊబర్, ర్యాపిడో రెండు ఆన్ చేశాను. ఇంతవరకు 2 రైడ్స్ అయినాయి. ర్యాపిడోనే థర్డ్ ఆర్డర్ చేయడానికి వచ్చాను పికప్ చేసుకోవడానికి. కస్టమర్ లొకేషన్ లేడు. సో కస్టమర్ ఈజ్ నాట్ అట్ ద లొకేషన్ అని చెప్పి కస్టమర్ కి కాల్ చేయొచ్చు అనమాట. సో ఈ కాల్ డైల్ అయ్యే నంబర్ కస్టమర్ది కాదు, ర్యాపిడో కస్టమర్ సర్వీస్ ది. సో కస్టమర్ నంబర్స్ మనం ఏం షోకేస్ చేయట్లేదు. సో కస్టమర్ తో మాట్లాడుతున్నాను. కస్టమర్ అక్కడ లేదు, కొంచెం ముందర రావాలని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. సో ఈ ఆర్డర్ పికప్ అయ్యేలాగా లేదు. ఎందుకంటే కరెక్ట్ లొకేషన్ ఉంటేనే కనుక్కోవడం కష్టం. రాంగ్ లొకేషన్ పెట్టేస్తే పికప్ లొకేషన్ కనుక్కోలేక మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఐ విల్ ఆస్క్ ద కస్టమర్ టు క్యాన్సిల్. కస్టమర్ అక్కడికి రా ఇక్కడికి రా అని తిప్పుతున్నాడు, కానీ ఆ లొకేషన్ కనుక్కోలేకపోయాను. సో కస్టమర్ క్యాన్సిల్ చేసేసాడు ఆ ఆర్డర్. సో ఇది మంచికే. ర్యాపిడోలో ఇప్పటి వరకు 3 ఆర్డర్స్ వస్తే 2 సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాను. ఒక ఆర్డర్ కస్టమరే క్యాన్సిల్ చేశాడు. సో ఇంకా ఊబర్ లో కూడా మనం మళ్ళీ ఆన్లైన్కి వెళ్తాం. యాక్చువల్గా ఊబర్ లోనే మంచి మంచి ఆర్డర్స్ వస్తాయి, లాంగ్ డిస్టెన్స్ ఆర్డర్స్ వస్తాయి, కొంచెం డబ్బులు కూడా ఎక్కువ వస్తాయి. కానీ ఇంతవరకు ఊబర్ లో వచ్చే ముందరే మనకు ర్యాపిడో ఆర్డర్స్ రావడం వల్ల ఇప్పటి వరకు 3 ఆర్డర్స్ అయితే చేశాను. ఇంకా బ్యాంక్ పని ఉంది, బ్యాంక్ పని చేసుకోవాలి. సో మెజెస్టిక్ సైడ్ ఇంకొక ఆర్డర్ వచ్చింది ర్యాపిడోలో నుంచే, ఫోర్త్ ఆర్డర్. సో ఇది 230 రూపీస్ చేంజ్. సో ఇలాంటి లాంగ్ ఆర్డర్స్ వస్తేనే బెస్ట్ అండి. హ్యాపీగా మనం లాంగ్ ఆర్డర్స్ చేసేసి బాగా డబ్బులు సంపాదించుకోవచ్చు. సో లెట్స్ గో టు మెజెస్టిక్. లాంగ్ డిస్టెన్స్ ఆర్డర్ మెజెస్టిక్ కి కెంపెగౌడ మెజెస్టిక్ రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చేసాను. సో ఇక్కడ డ్రాప్ చేసేసి మరి నెక్స్ట్ ఆర్డర్స్ చూద్దాం. ర్యాపిడో నుంచి అలర్ట్ వచ్చింది, మనం 65 కిలోమీటర్స్ స్పీడ్ తో వచ్చామంట. 60కి దాటకూడదని వాళ్ళ రూలు. ఇట్స్ ఓకే, అంటే లాంగ్ డిస్టెన్స్ ఆర్డర్స్ లో మనం స్పీడ్ గా రావాల్సి వస్తుంది. అలాగే ఇంతవరకు మనం 41 కిలోమీటర్స్ తిరిగాము. ఈ మెజెస్టిక్ ఆర్డర్ కి మనకు 220 రూపీస్ వచ్చింది. అంతకుముందు 44, అంతకు ముందర 39 రూపీస్. టోటల్ వచ్చేసి 303 రూపీస్ 41 కిలోమీటర్. అంటే 100 రూపీస్ తీసేస్తే 200 రూపీస్ మనకు ఇంతవరకు లాభం. ఒక చిన్న బ్రేక్ తీసుకొని చిటికలో వచ్చేస్తాను. స్టే కనెక్టెడ్, నెక్స్ట్ ఆర్డర్ లో కలుసుకుందాం. బ్రేక్ తర్వాత ఊబర్ లో 8 మినిట్స్ అవే అని చెప్పేసి ఒక ఆర్డర్ వచ్చింది. ఐ రియలీ లైక్ ఊబర్ బైక్ ట్యాక్సీ కంపేర్డ్ టు ర్యాపిడో. సో ఊబర్ లో కూడా కస్టమర్ వెళ్ళి పికప్ చేసుకొని డ్రాప్ చేసుకుందాం. ఇది కస్టమర్ పికప్ కాదనుకుంటున్నాను, ఇది ర్యాపిడో ఊబర్ కొరియర్ సర్వీస్ అన్నమాట. అంటే ఒక చోటు నుంచి వస్తువులు తీసుకొని ఇంకో చోటికి మనం డెలివర్ చేయాలి. సో లెట్స్ డూ దిస్. ఊబర్ లో కొరియర్ సర్వీస్ ఎలా అంటే, మనము కస్టమర్ డోర్ స్టెప్స్ వరకు వెళ్ళి ఆర్డర్ పికప్ చేసుకొని మళ్ళీ డ్రాప్ లొకేషన్ లో కస్టమర్ కి ఇచ్చేసేయాలి. సో ఫస్ట్ ఫ్లోర్, ఇక్కడ లిఫ్ట్ లేదు, మెట్లెక్కి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాను. ఇదండి కొరియర్ సర్వీస్, ఇలా ఉంటుంది. उधर फोन ना वो आदमी ने तो रिसेप्शन को दीजिए, रिसेप्शनिस्ट को दीजिए, वही फ्री करेगा. कुछ प्रॉब्लम आता तो कॉल कीजिएगा. ठीक. थैंक यू. ఊబర్ లో ప్యాకేజ్ డెలివర్ చేసినందుకు మనకు 44 రూపీస్ వచ్చాయి, షార్ట్ డిస్టెన్స్ ఆర్డర్. తర్వాత ఆన్ ద గో అంటే ఆన్ రూట్ బుకింగ్, మై రూట్ బుకింగ్ బుక్ చేసుకుంటే ఈ అమ్మాయి బైక్ ట్యాక్సీ బుక్ చేసుకుంది. ఇది పెద్ద లాంగ్ రైడ్, అంటే 16 కిలోమీటర్స్, ఆల్మోస్ట్ 16 కిలోమీటర్స్ డ్రాప్ లొకేషన్ చూపించింది. సో ఆన్ ద వేనే కాబట్టి ఏమైనా డ్రాప్ చేసి ఇంకేమైనా ఆర్డర్స్ వస్తే అవి కూడా చేసి మనం ఇంటికి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాను. ఈ రైడ్కు ముందర చిన్న బ్యాంక్ పని ఉంటే బ్యాంక్ పని చేసుకొని మరి తిరిగి వచ్చే దారిలో
ఈ అమ్మాయి మన బైక్ రైడ్ అనేది బుక్ చేసుకుంది. సో లెట్స్ డ్రాప్ హర్ అండ్ లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్, వాట్ ఆర్డర్స్ కమ్స్ నెక్స్ట్. ఆల్మోస్ట్ డ్రాప్ లొకేషన్కి వచ్చేసాను. డ్రాప్ లొకేషన్ ఆన్ ద వేలో ఉంది కాబట్టి మనము ఇక్కడ అమ్మాయిని డ్రాప్ చేశాను. ఇక్కడ ఏంటంటే నా మైక్ సరిగ్గా పనిచేయట్లేదు, అందుకోసమే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. ఈ అమ్మాయి కొంచెం కాన్వర్జేషన్ కూడా చెప్పింది అనమాట. అంటే జస్ట్ హెల్మెట్ గురించి అడిగింది, హెల్మెట్ కున్న మైక్ ఏంటి, కెమెరా ఏంటి అని క్వశ్చన్స్ అడిగింది. అలాగే నేను అడిగాను అనమాట, బైక్ రైడ్ ఎలా ఉంది నా బైక్ రైడ్ అంటే, సేఫ్ గా ఉంది, సూపర్ అని చెప్పేసి. నెక్స్ట్ ఏమన్నా నాకు రైడ్స్ కావాలంటే మీ నంబర్ తీసుకుంటాను, ఆ నంబర్ తీసుకొని మీకు కాల్ చేస్తాను. ఏమైనా లాంగ్ డిస్టెన్స్ రైడ్స్ ఉంటే మీరు వచ్చి డ్రాప్ చేయగలరా అని అడిగారు. నేను సరే అని చెప్పాను. నేను జస్ట్ పార్ట్ టైం అని చెప్పలేదు. సో ఇలా కన్వర్జేషన్ అయితే జరిగింది. ఈ బైక్ ట్యాక్సీ ర్యాపిడో గురించి కూడా అడిగాను. ఈ అమ్మాయి బెంగళూరుకి నిన్ననే వచ్చింది. ఫస్ట్ టైం వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో చెప్తే ఈ బైక్ ట్యాక్సీ యూజ్ చేసుకొని వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వచ్చేసి ల్యాప్టాప్ ఏదో వెనక్కి ఇవ్వాలని చెప్పేసి వచ్చేసిందంట. సో ఇలా ఉంటాయండి బైక్ ట్యాక్సీలు. అమ్మాయిలు అబ్బాయిలు చిన్నపిల్లలు పెద్ద పిల్లలని తేడా లేకుండా చాలా మంది ర్యాపిడో బైక్ ట్యాక్సీ, ఊబర్ బైక్ ట్యాక్సీని యూజ్ చేస్తున్నారు. అంటే కంపేర్ చేసుకుంటే ర్యాపిడో కన్నా ఊబర్నే అమ్మాయిలు ఎక్కువ యూజ్ చేసుకున్నారని చెప్పాలి. ఎందుకంటే మాక్సిమం నాకు ర్యాపిడో కన్నా ఊబర్లోనే అమ్మాయిలు ఎక్కువ మంది ఎక్కడం, అంటే బైక్ ట్యాక్సీ యూజ్ చేసుకోవడం నేను గమనించాను అనమాట. ఇక్కడే అడుగుతుంది అమ్మాయి, జస్ట్ మళ్ళీ నేను వెనక్కి వెళ్ళాలంటే మీరు వస్తారా అంటే, మీరు ట్రై చేయండి ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి, నేను దగ్గరలో ఉంటే నాకు ఆర్డర్ వస్తుంది, నేను డ్రాప్ చేయగలను అని చెప్పాను. కానీ నేను మరీ వెనక్కి వెళ్ళదలుచుకోలేదు, ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను. ఇది జస్ట్ పార్ట్ టైం రైడ్. నాకు ఏదో బ్యాంక్ పని ఉంటే ఆ బ్యాంక్ పని చేసుకునడానికి వెళ్ళడానికి మరి వచ్చేటప్పుడు బైక్ ట్యాక్సీ చేసి నేను డబ్బులు సంపాదించుకొని నా పెట్రోల్కి, అంటే పెట్రోల్ కలిసి వస్తుంది, మనకు చిన్నగా పాకెట్ మనీ లాగా మనం డబ్బులు సంపాదించుకునేకి అవుతుంది ఈ బైక్ ట్యాక్సీ చేసుకోవడం వల్ల. ఫుల్ టైం చేసుకున్న వాళ్ళు మినిమం 30,000 to 35,000 అర్న్ చేస్తున్నారనేసి విన్నాను అనమాట. అంటే కొంతమందితో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పారు 35,000 వరకు అర్న్ చేసుకోవచ్చు ఫుల్ టైం. అంటే అట్లీస్ట్ 10 to 12 అవర్స్ మనం కష్టపడితేనే ఈ బైక్ ట్యాక్సీ చేసుకుంటే మనం డబ్బులు సంపాదించుకోవచ్చు. చిన్నగా జస్ట్ పార్ట్ టైంలో అయితే మనకు పెద్దగా ఏం మిగలవు. ఫుల్ టైం చేసే వాళ్ళు, ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు హ్యాపీగా, అంటే వాళ్ళకి లొకేషన్స్ ఎక్కడుంటే బ్యాక్ టు బ్యాక్ ర్యాపిడో కానీ ఊబర్ ఆర్డర్స్ వస్తాయి వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి వాళ్ళు ఏం ప్రాబ్లం లేకోకుండా నీట్గా డబ్బులు సంపాదించుకోవచ్చు. కానీ దీంట్లో ఎఫర్ట్, రిస్క్ అంటే విత్ ఆటో డ్రైవర్స్, వేరే వాళ్ళు ఎవరు మిమ్మల్ని సతాయించరు. ఎఫర్ట్ అంటే బైక్లో మినిమం రోజుకి 150 to 200 కిలోమీటర్స్ తిరగాల్సి వస్తుంది. సో బైక్ మైలేజ్, మంచి బైక్ ఇచ్చే మైలేజ్ ఉంటే మంచిగా ఉంటుంది. తర్వాత కండిషన్, మంచి కండిషన్లో బైక్ పెట్టుకొని మనం హ్యాపీగా బైక్ ట్యాక్సీ చేసుకోవచ్చు. నాతో వచ్చిన వాళ్ళు చాలా మంది హెల్మెట్ మర్చిపోయి మళ్ళీ తిరిగిస్తుంటారు. ఈఎంఐ విషయంలో కూడా అలాగే జరిగింది. సో ఇదండి నా బైక్ ట్యాక్సీ ఎక్స్పీరియన్స్ ఈరోజు. సో నెక్స్ట్ ఏ ఆర్డర్స్ వస్తాయి చూద్దాం. లెట్స్ గో ఫర్ అనదర్ పికప్ అండ్ డ్రాప్. ఇంతకుముందు చెప్పాను కదా, పెద్ద చిన్న తేడా లేకుండా అందరూ ఆంటీలు కూడా మనకు బైక్ ట్యాక్సీ బుక్ చేసుకొని ఈ సర్వీసెస్ ని యూజ్ చేసుకుంటున్నారు. దట్స్ ఎ గుడ్ థింగ్. బైక్ ట్యాక్సీ ఈజ్ సేవింగ్ మనీ అండ్ ఆల్సో హెల్పింగ్ కస్టమర్స్ యాజ్ వెల్ యాజ్ ద బైక్ రైడర్స్ టు ఎర్న్ అండ్ సేవ్ మనీ. అలా కస్టమర్స్ సేవ్ చేసుకోగలుగుతున్నారు డబ్బులు. ఎందుకంటే ఆటోస్, క్యాబ్స్ తో పోల్చుకుంటే ఈ బైక్ ట్యాక్సీ అనేది చాలా తక్కువ ధరకే మనకు అవైలబిలిటీ ఉంటుంది. అలాగే బైక్ రైడర్స్ హ్యాపీగా డబ్బులు సంపాదించుకుంటున్నారు బైక్ రైడ్స్ చేసి. ఇలా ఉంటుందండి బైక్ ట్యాక్సీ సర్వీసెస్. నేను బెంగళూరులో చేస్తున్నాను. బెంగళూరులో చాలా ఆర్డర్స్ వస్తాయి, బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ వస్తున్నాయి. నేను ఇంకా చాలించి ఇంటికి వెళ్తున్నాను. ఈరోజు టోటల్ అర్నింగ్స్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 560 రూపీస్ వచ్చింది పెట్రోల్ తీసేయగా. అది ఆల్మోస్ట్ ఒక 6.5 hours కి. దాంట్లో మధ్యలో 1 hour నేను వర్క్ చేసుకున్నాను, పర్సనల్ వర్క్, బ్యాంక్ లో వర్క్ ఉండింది. ఆ వర్క్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేయండి. నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్లో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.